న్యూస్ విశాఖ జిల్లాలో అసలే కష్టాల ఊబిలో ఉన్న కాంగ్రెస్ దాంట్లో మరింత కూరుకుపోతోంది. ఉన్న అరాకొర నాయకులు కూడా సొంత దారి చూసుకుంటూ ఉండడంతో పార్టీ పరిస్థితి అర్థం కాకుండా తయారైంది. నిన్న మొన్నటి దాకా పెద్ద దిక్కుగా ఉన్న నాయకులు సరిగ్గా ఎన్నికల సీజన్లో కాంగ్రెస్ కు షాక్ ఇస్తూ ఇతర పార్టీలో చేరిపోతున్నారు. దాంతో పార్టీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. విశాఖ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అవుతోంది. నిన్న మొన్నటి వరకు పార్టీలకు పెద్ద దిక్కుగా ఉన్న ఏపీసీసీ కార్యదర్శి ద్రోణం రాజు శ్రీనివాస్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బెహ్రా భాస్కర్ రావులు తాజాగా హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. తమ అనుచర గణంతో కలిసి లోటస్ పాండుకు వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. దాంతో కాంగ్రెస్ సంప్రదాయ కార్యకర్తలు డైలమాలో పడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన జిల్లా పార్టీ నాయకులు అభ్యర్థులను ఖరారు చేయాల్సిన సమయంలో పార్టీని వీడటం ద్వితీయ శ్రేణి నాయకులను కలవరపెడుతోంది. రాష్ట్ర విభజనతో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఏపీ కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే నిలదొక్కునే ప్రయత్నం చేస్తోంది. ప్రత్యేక హోదా అంశంతో ప్రజల్లోకి వెళ్లి పార్టీని బలోపేతం చేయడానికి కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీ సీనియర్లు, జిల్లాకు పెద్ద దిక్కుగా ఉన్న నాయకులు, స్థానిక నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కష్టకాలంలో కూడా 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ తో పాటే నడిచిన నాయకులు పార్టీని వీడడం వెనుక రాష్ట్ర నాయకత్వం వైఫల్యం ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుబ్బిరామిరెడ్డి లాంటి సీనియర్ నాయకులు విశాఖలో ఉన్న క్షేత్రస్థాయిలో విషయాలను పట్టించుకోకపోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి దాపరించిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ నాయకులు, కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం ఎలా నింపుతుందో చూడాలి.